మధ్యకాలంలో రాష్ట్రం మొత్తం తిరుగుతున్న సందర్భంలో ఈ సంఘం లాంటి ఊరిని అయితే నేను ఏడ చూడలే, ఈ మనుషులను చూడలే, ఇలాంటి ఊరిని కూడా చూడలే. అరే బడిలో పొరగాలు చదువుకునే బడిలో పెచ్చులు ఊసిపోయి తలకాయలు పలికి చచ్చిపోయేటట్టు బడియాలే పతకూడలకు సున్నాలు వేసి పెట్టిరు దాన్ని. రెండోటి హాస్పిటల్ ఉండదా, 7,000 జనాభా ఉన్నటువంటి ఊరిలో ఒక ప్రభుత్వ హాస్పిటల్ ఉండదు, ఒక ప్రభుత్వ కమ్యూనిటీ హాల్ ఉండదు, ప్రజలకు సంబంధించినటువంటి ఏది కూడా ఉండదు. ఇంకోటి ఏంటంటే ఈ మధ్యకాలంలో వెనకట పేదల బువ్వ గుంజుకునేది, కానీ అలా భూమినే గుంజుకొని తినే కొడుకులు తయారయ్యారు భూమి మీద. అరే బువ్వ తింటే అరుగుతుంది కానీ భూమి తింటే అరుగుతుంది, అదరపోయి నాకు అర్థం కాదు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి పరిపాలన వచ్చిన తర్వాత మొత్తం భూ కబ్జాలు ఇంకో పనే లేదు. ఇక ఈ మధ్యకాలంలో మంత్రులు ఇంచుమించు 10,000 కోట్ల స్కామ్ చేసినట్టు. ఆ స్కామ్ బయట పెట్టేసరికి మరి వాళ్ళని ఉంచుతారా కూడా తెలియదు. ఇవన్నీ భూ కబ్జాలే. ఎంత దుర్మార్గం అని అంటే ఆ ఊర్లో ఉన్నోళ్ళు ఇద్దరు అడిగితే కూడా మీ ఇద్దరికి ఏం అవసరం అని చెప్పి ఊరిలో ఉన్నోళ్ళే మీ ఊరి మీద మీరే మట్టి కొట్టుకుంటారు. ఇక్కడ కొత్తగా కూడా వచ్చి కొట్టవలసిన అవసరం లేదు. కాబట్టి దీన్ని ప్రజలలోకి తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఇక్కడికి వచ్చినటువంటి మీడియా వాళ్ళకు, ముఖ్యంగా నేను మీడియా వాళ్ళకు నమస్తే చెప్తా. ఎందుకనంటే ప్రజల సమస్యను ఎక్కడ కూడా చూపించేటువంటి దాఖలాలు లేవు. షార్ట్ లైట్లు ఈ పేపర్లు ఇవన్నీ ఉన్నాయి, ఎక్కడ కూడా ప్రజలను చూపించేటువంటి అది లేదు. డిజిటల్ మీడియా మీరుండి ప్రజా సమస్యలని సమాజానికి చూపిస్తున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా పృథ్వన్న లాంటి వాళ్ళు ఇలాంటి ఉద్యమాలపైన పనిచేసేందుకు బహుశా అన్న ఒకడే ఉండదు సమాజంలో. కాబట్టి అన్నలాంటి వాళ్ళకు మనం కూడా సపోర్ట్గా నిలబడాలి. ఇలాంటి ఊర్లు అభివృద్ధి చెందే విధంగా మనం ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంటుంది.